ఫ్రెండ్స్ రాష్ట్రాలకు భారీ హెచ్చరిక. జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నైరుతి రుతుపవనాలు మరో 3 రోజుల్లో రానున్నాయని, దీనివల్ల ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది చివరకు శక్తి తుఫానుగా మారుతుందని ఐఎండీ తెలిపింది. మరో 7 రోజులు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. వీటితో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో గద్వాల, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుందని ఐఎండీ తెలిపింది. ఏది ఏమైనా గాని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అందరికీ హెచ్చరిక జారీ చేసింది. అదేవిధంగా వర్షం, పిడుగులు పడే టయాన్ని అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని, అన్నెసెసరీగా బయట తిరగకూడదని చెప్పేసి అందరికి కూడా సూచనలు జారీ చేసింది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.